నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య, స్పిరిచువల్ హోమియోపతి, హైదరాబాద్. నేను జనరల్‌గా సెక్స్ రిలేటెడ్ టాపిక్ అనండి. సో, ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదామండి. అదేంటంటే నాకు చాలా పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, ఫోన్‌లో కాల్ చేసి మాట్లాడుతుంటారు. చాలామంది ఈవెన్ మెసేజ్‌లో కూడా అడుగుతుంటారు. ఏందంటే, సార్ ఏమవుతదంటే నేను నా వైఫ్ దగ్గర సెక్షువల్లీ బాగా చేస్తున్నానండి. కానీ బయట వెళ్ళేసరికి ఎక్కడైనా బయట వెళ్ళినా, గర్ల్ ఫ్రెండ్ దగ్గరెళ్ళినా నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. లేదంటే గర్ల్ ఫ్రెండ్ దగ్గర చాలా బాగా చేస్తున్నాను. కానీ ఇంట్లో వచ్చేసరికి, వైఫ్ దగ్గర వచ్చేసరికి నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. అసలు ఎరెక్షన్ ఫెయిల్ అవుతుంది. లేదా శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుందని చాలామంది క్వెషన్ అడిగారు. దాని గురించి ఒక చిన్న టాపిక్ చేయండని చాలామంది అడిగితే దానికోసం ఈ టాపిక్ చేస్తున్నానండి. ఎందుకంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్క దగ్గర మంచిగా చేసి, ఇంకో దగ్గర మంచిగా చేయలేకపోతున్నారంటే, ఈ కండిషన్‌ని మనం సిట్యుయేషనల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే ఒక సిట్యుయేషన్‌లో మీరు మంచిగా చేస్తున్నారు. ఇంకో సిట్యుయేషన్‌లో సరిగ్గా చేయలేకపోతున్నారు. అంటే మీకు అన్నీ బానే ఉన్నాయి. మీ సెక్షువల్ సిస్టమ్ బావుంది. మీ సెక్స్ హార్మోన్ బావుంది. మీ పురుషాంగం బావుంది. మీ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. అవన్నీ మంచిగానే ఉన్నాయి కాబట్టి మీరు ఒక దగ్గర మంచిగా చేస్తున్నారు. ఇంకో దగ్గర మంచిగా చేయలేకపోతున్నారు. సో, ఒక దగ్గర ఎందుకు మంచిగా చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లి అయింది. పెళ్లి అయ్యి 10 సంవత్సరాలయింది. 10 సంవత్సరాలు అయినాక ఏమైపోయిందంటే ఒకటి 10 ఇయర్స్ అయినంక జనరల్‌గా ఫీమేల్స్‌లో ఎలా ఉంటదంటే కొంచెం ఈ ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలయి ఇవన్నీ అయ్యేసరికి ఫీమేల్స్ అంత సెక్స్‌లో అంత ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళలో కోరికలు గూడా తగ్గిపోతాయి. ప్లస్ అంత ఇంట్రెస్ట్ గూడా తగ్గిపోతది. అంత వాళ్ళు రెస్పాన్స్ గూడా ఇవ్వరు. సో, దానివల్ల ఏమవుతదంటే మీరు ప్రతిసారి పోయి మీరే ఫోర్స్‌ఫుల్‌గా అడిగేసరికి ఏమవుతదంటే కొన్నిసారి తర్వాత ఏమవుతదంటే అరే! మా వైఫు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఏమవుతదంటే, మీకు అక్కడ ఆ ఇంట్రెస్ట్ ఎదుటి వాళ్ళ రియాక్షన్ రాదు కాబట్టి, ఆ వైఫ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి, నేచురల్‌గా ఏమవుతదంటే, అక్కడ వెళ్ళేసరికి మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతది. మీ హార్మోన్స్ తగ్గిపోతాయి. మీ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతది. సో, దానివల్ల ఏమవుతది, మీకు అక్కడ ఎరెక్షన్ ఫెయిల్యూర్ అనేది జరిగిపోతది. అదే మీరు బయట ఎళ్లారనుకోండి, బయట ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ దగ్గరెళ్లారు. గర్ల్ ఫ్రెండ్ దగ్గరెళ్ళినప్పుడు ఏమవుతది, గర్ల్ ఫ్రెండ్ దగ్గర వారంలో ఒకసారి ఎళ్తారు, లేదా నెలకొకసారైనా ఎళ్తారు. ఆ నెలకొకసారి ఎళ్ళినప్పుడు ఏమవుతదంటే, మీకు బాగా ఎక్సైట్‌మెంట్ ఉంటది, ఆతురత ఉంటది. అలా చేయాలి, ఇలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేది బాగా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఆ ఎక్సైట్‌మెంట్ ఉండేసరికి ఏమవుతది, సో, మీరు వెళ్లి కలిసినప్పుడు బాగా ఫీలింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతది, మీరు న్యాచురల్‌గానే ఒక హాట్ కేక్ లాగా అయిపోతారు. సో, దానివల్ల మీరు గర్ల్ ఫ్రెండ్‌లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు మీ పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా రిలీజ్ అవుతది. ప్లస్ హార్మోన్ అనేది బాగా రిలీజ్ అయ్యి, మీరు ఒక 15 నిమిషాలు, అరగంట వరకి సెక్స్‌లో పెర్ఫార్మ్ చేయగలుగుతారు. అంగస్తంభనం ప్రాబ్లమ్ రాదు. శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ కూడా రాదు. సో, అది దానివల్ల ఏమవుతదంటే మీకు పర్ఫెక్ట్‌గా అవుతది. కానీ వైఫ్ దగ్గర ఎళ్ళేసరికి స్ట్రెస్సు, టెన్షన్ ఇవన్నీ వల్ల సరిగ్గా ఉండదు. ఇంకా కొందరు పేషెంట్సు కొందరు అడుగుతారు, నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎళ్ళేసరికి ఏమవుతుందంటే తొందరగా ఇది ప్రాబ్లమ్ అయిపోతుందని అడుగుతారు. సో, దానికి కూడా రీజన్ ఏందంటే, ఈ బాగా ఎక్సైట్‌మెంట్ వల్ల గూడా ఏమవుతదంటే ఎక్కువ హార్మోన్ రిలీజ్ అయ్యి, దానివల్ల గూడా తొందరగా డీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. రెండో రీజన్ ఏందంటే, మీరు గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎళ్ళినప్పుడు ఒక భయం ఉంటది. ఏం భయం అంటే ఎవరైనా చూస్తారేమో అనే భయం ఉంటది. అదొకటి. రెండోది మీరు ఈ కాండమ్స్ యూజ్ చేస్తారు. ఆ కాండమ్స్ ఏమైనా పగిలిపోతదా అనే భయం ఉంటది. నాకేమైనా హెచ్ఐవీ లాంటిదేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే భయం ఉంటది. లేదా ఈమె ఏమైనా ప్రెగ్నెంట్ అయితదేమో భయం ఉంటది. లేదా ఎవరైనా చూస్తారో లేదా ఒక సిట్యుయేషన్ కరెక్ట్‌గా ఏదో ఒక లాడ్జ్‌లో ఎళ్తారు లేదా రూమ్‌లో ఎళ్తారు. ఇవన్నీ కరెక్ట్‌గా ఉండవు. ఈ అట్మాస్ఫియర్ కరెక్ట్‌గా ఉండేసరికి కూడా ఏమవుతదంటే మీకు ఆ భయము, యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల గూడా మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయి.
సో, ఇలా చాలా పేషెంట్స్ ఏం చేస్తారంటే, ఇలా ప్రాబ్లమ్ వచ్చినప్పుడల్లా వయాగ్రా టాబ్లెట్ వాడతారు. ఆ వయాగ్రా టాబ్లెట్ వాడటం వల్ల ఏమవుతదంటే, ఇనీషియల్‌గా మంచిగానే ఉంటది. కానీ ఎక్కువ వాడి, వాడి ఏమవుతదంటే, మీరు మీ వైఫ్ దగ్గర మంచిగా ఉన్నా గూడా, ఆ వయాగ్రాకి అలవాటయిపోయి, అక్కడ వితౌట్ ఆ వయాగ్రా పని చేయలేకపోతారు. వితౌట్ వయాగ్రా మీకు ఎరెక్షన్ రాదు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గూడా అయిపోతది. సో, అందుకే దయచేసి మీకు అలాంటి ప్రాబ్లమ్ ఉందంటే, సో డాక్టర్ దగ్గరొచ్చి కౌన్సెలింగ్ తీసుకొని, అవసరం ఉంటే కొన్ని మెడిసిన్ తీసుకోండి గానీ, ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్ వాడకండండి. సో, ఒక దగ్గర మీకు మంచిగుండి, ఇంకో దగ్గర మంచిగా లేదు అంటే, అది జస్ట్ సిట్యుయేషనల్ కాబట్టి, దాన్ని మీరు స్ట్రెస్‌గా తీసుకోకండి. దానికోసం మీరు వయాగ్రా టాబ్లెట్ అనేది వాడకండి. సో, న్యాచురల్‌గా మీరు కొన్ని ఎక్సర్‌సైజ్ చేస్తూ, స్ట్రెస్ తగ్గించుతూ, ఎక్సైట్‌మెంట్ తగ్గించుతూ, హ్యాపీగా ఉండి, రిలాక్స్‌గా కలిస్తే, మీకు అన్ని దగ్గర గూడా ఎరెక్షన్ బానే వస్తది. ప్లస్ టైమ్ పీరియడ్ గూడా మంచిగానే ఉంటది. ఓకేనా అండి? ఓకేనా వ్యూవర్స్? సో, మీకు ఇలాంటి రిలేటెడ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనే అంటే లేదా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కింద ఉండే నంబర్స్‌కి మనకు కాల్ చేయండి లేదా నాతో చాట్ చేయండి. థాంక్ యూ అండి.